సరైన సమయం కోసం వేచి ఉండటం మానేయండి. బదులుగా మీపై నమ్మకం పెట్టుకుని కట్టపడండి. ఎందుకంటే నిజమైన పురోక్తి అవకాశాల కోసం ఎదురు చూడటంలో కాదు, వాటిని సృష్టించుకోవడంలోనే ఉంటుంది. యోసేపు కథ మనకు ఇదే నేర్పుతుంది. అతను ప్రతి అడ్డంకిని అద్భుతమైన దానికి పునాదిగా మార్చాడు. పర్యమానం కుమారుడిగా పుట్టాడు, కానీ తన సంతానదమ్ముల చేత ద్వేషించబడ్డాడు. అతని కలలు తండ్రి ప్రేమాకారంగా యోసేపు జీవితం వేగంగా మారిపోయింది. అసూయతో ఉన్న తోబుట్టువులు అతన్ని ఒక గబ్బొయ్యలో పడవేశారు. అపరిచితులకు బానిసగా అమ్మంబడ్డాడు. తన ఇల్లు, తన వారి వద్ద నుండి దూరం చేయబడ్డాడు. అయినా కూడా ఈజిప్టులో అతను కేవలం బతకడమే కాదు, అతను రాణించాడు. అతను కలను అర్హం చేసుకున్నాడు. ప్రతి పనిలో కట్టపడి పనిచేశాడు మరియు తన యజమాని నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. కానీ ఈ విధి మళ్లీ పరీక్షించింది. అబద్ధంగా నిందించబడ్డాడు. జైలు శిక్ష, అవును, అది అనుభవించాడు. కానీ అతను ప్రతి చీకటి క్షణాన్ని ఎదుగుదలకు ఉపయోగించుకున్నాడు. తన చుట్టూ ఉన్న వారిని అర్థం చేసుకోవడానికి మరియు రానందానికి సిద్ధం కావడానికి. అప్పుడు ఒక కళా వివరణే ప్రతిదీ మార్చింది. ఫరోహకు సమాధానాలు కావాలి. జైలులో ఉన్న యోసేపు వాటిని ఇచ్చాడు. ఒక రాత్రిలోనే జైలు దుస్తుల నుండి రాజావన వస్త్రాల వరకు అతను దేశంలో రెండో స్థానంలోకి ఎదిగాడు. తన జ్ఞానంతో దేశాలను కరువు నుండి రక్షించాడు మరియు తన్ను మోసం చేసిన సోదరులను క్షమించాడు. వారికి ఆహారం, ఆశ్రయం ఇచ్చాడు. ఇక్కడ పాయునేమిటి? మీ అత్యల్ప స్థాయి మీ గొప్ప విజయానికి ప్రారంభస్పహనం కావచ్చు. మీ బాధను విడ్ప చేయొద్దు, దాని నుండి నేర్చుకోండి. దానితో నాయకత్వం వహించండి మరియు దానిని ఉపయోగించి ముందుకు దూకండి. ముఖ్యంగా గమనించండి, స్థితిస్కపత గెలుస్తుంది, ప్రతి సరైన సమయానికి సరిపోతుంది, దాయకత్ను పూర్తి చేస్తుంది. మీ గబ్బోయ్ని మీ రాజభవనంగా మార్చా. మీరు సిద్ధంగా ఉన్నారా? More information, follow me.